అరే ఏంద్రా రే, అందరు కలిసి కట్టుకొని నా మీదకి వచ్చిర్రు. రే 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 వదిలిపెట్టండి రా బాబులారా, ఏ ఏ ఏ ఉరికరా బాబు, రే తొందర తొందర, రే 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 వీళ్ళు ఏందయ్యా నా మీద పడ్డారు. అరే ఎవరే 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 ఎంతమందా పక్క అయిపోయింది నా పని అయిపోయింది. అరే ఎవరే ఉరకరా. వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ వచ్చేసి స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వచ్చేసి రేపు రావచ్చు. ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు కూడా తెలియదు, కానీ మీరు ఈ పార్ట్ 1కి మంచి రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, పార్ట్ 2 కూడా నేను త్వరగానే తేవడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. కెమెరా సెట్ చేయరా బాబు. ఇంకా ఫస్ట్ మన బేసిక్ పని వుడ్ కట్ చేయడం. ఏ మైన్క్రాఫ్ట్ ప్లేయర్ అయినా ఆయన ఫస్ట్ వుడ్డే కట్ చేస్తాడు గైస్. అరే మళ్ళీ ఎంతరా అయితే. ఓకే, త్వరగా వుడ్ కట్ చేసి తర్వాత ఇక గోలెం చంపుడే. డైరెక్ట్ ఐరన్కే అప్గ్రేడ్ అయిపోతాం గైస్ మనం. మామూలు ఉండదు మనతో. ఇంకా పక్కనే విలేజ్ ఉంది మీరు చూసినట్లయితే. సో మంచి చోటనే స్పాన్ అయింది మనం. ఓకే, మొత్తం వుడ్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వీడియో చూపిస్తాం గైస్. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 16 వుడ్ అయితే ఉందన్నమాట. ఈ వుడ్ని మనం కన్వర్ట్ చేసి వచ్చేసి ఒక 64 ఓక్ ప్లాంక్స్ అయితే వస్తాయి. ఓకే, కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా ఒక స్టాక్ స్టిక్స్ క్రాఫ్ట్ చేద్దాం గైస్. ఎందుకంటే మంచిది, మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక స్టాక్ చేసేసి అరే ఇంకా 2 కావాలి గైస్, అదే ఇంకా 4 అది చేసేసాం. ఓకే, ఇప్పుడు సెట్. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి ఏం పని చేయబోతున్నాం మీ అందరికి తెలిసిందే. దానికోసం మనకి 3 బ్లాకులు కావాలి. ఆ 3 బ్లాకులు ఇక్కడ నుంచి చేద్దాం. ఓకే, తొందర తీరా బాబు, తొందర. ఈ 3 బ్లాకులు తీసుకొని ఇంకా ఐరన్ గోళంని ఎత్తి ఆయన్ని పండబెట్టుడే ఈరోజు. గోలెం బాబాయ్ ఎక్కడున్నావు? అలా తమ్ముడు గోలెం ఎక్కడున్నారా? సరి గోలెం బాబాయ్. ఓకే గోలెం బాబాయ్, నువ్వు కావాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో తీసుకో. అరే పడలేదు, ఇప్పుడు పడ్డది గైస్. ఇప్పుడు నన్ను కొట్టనీకి వస్తాడు కోపంలో, ఆడే చచ్చిపోతాడు. ఓకే రా 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 వస్తావా? నన్ను కొడతావా? నువ్వు నన్ను కొట్టే ఎంత పెద్దోడు అయినవారా? నన్ను కొడతావా? నన్ను నువ్వు కొడతావు. నన్ను కొట్టాలంటే నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా పర్వాలేదురా, నన్ను ఇంకా ఏం చేయలేరు. ఎందుకంటే నేను పైకి ఎక్కి చంపేస్తా గైస్ ఈజీగా. అరే ఏదేదో మాట్లాడుతున్నాను గైస్, ఏమో అసలు ఏమేమి మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు సరిగా. మీకు అర్థమవుతుంది లేదా, కానీ ఏదో మాట్లాడదాం అనుకోని ఏదో మాట్లాడుతున్నాను. పర్వాలేదు కానీ ఈ గోళంని ఫస్ట్ త్వరగా కిల్ చేసేసి మనం ఒక ఐరన్ పికాక్స్ క్రాఫ్ట్ చేసి ఇంకా మైనింగ్కి వెళ్ళి ఈరోజు టార్గెట్ వచ్చేసి కంప్లీట్ చేద్దాం. ఈరోజు టార్గెట్ మీ అందరూ తెలిసింది, అదేంటంటే ఫుల్ ఐరన్ ఆర్మర్ అనమాట. ఈరోజు ఎపిసోడ్లో మన టార్గెట్ వచ్చేసి చూద్దాం అవుతుందో లేదో. ఎంతసేపు రా సస్తానే లేవు. అరే సావరా కన్నా, ఎంతసేపు రా విసిగిస్తానో నువ్వు కానీ సస్తలేవు నువ్వు. అది సచిన్ కొడుకు. ఇప్పుడు మనం మన బ్లాక్స్ తీసుకున్నాం, ఎందుకంటే మంచి పనికి వస్తాయి. ఓకే, 3 ఐరన్ వచ్చేసి దొరికేసింది గైస్. ఓకే, స్టోన్ కంటే ముందు మనం ఐరన్కి వచ్చేసాం గైస్. మరి అట్లుంటుంది మనతో, మామూలు ఉండదు. ఓకే, ఇటుకెళ్ళి నుంచి ఇట్లా ఎమ్మెల్జీ కింగ్ రా నా ముందర ఇల్లు ఎంత పిల్లబచ్చా ఈజీ వెళ్ళిపోతా. ఇక్కడ ఏం లేదు గేస్, తినడానికి ఏమైనా కావాలి గేస్, లేదంటే ఇక్కడనే చచ్చిపోవచ్చు అంగారు వల్ల. ఇక్కడ తొందర ఎక్కాలి. ఈ ఇంట్లో గ్యారెంటీ ఏముండదు కాబట్టి ఈ ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కా నేను చెప్తున్నా బ్రెడ్స్ మాత్రం ఉంటాయి గేస్, ఏమున్నా లేకున్నా అనుకున్నా గేస్. ఆలు ఎవరు తింటారు? ఆలు అసలు నాకు వద్దు గేస్. అసలు హాఫ్ హంగర్ అంటే ఇంకేమన్నది వద్దని. సరే ఇప్పుడు మనం మన బేసిక్ కాదులే కానీ అప్గ్రేడ్ ఏదో ఒకట్లేదు పికాక్స్ తీసుకుందాం, ఐరన్ పికాక్స్. ఓకే చేసేసాం. ఇంకా మనం మైనింగ్కి మంచి ప్లేస్ ఎత్తుకోవాలి. ఈ హేమిల్ పెట్టుకుందాం.
ఎమ్మెల్సీ చేయడానికి వచ్చేసి పనికొస్తుంది అనమాట. ఇక్కడ వెనకాల కుక్కలు మామూలుగా అరుస్తలేవు, ఘోరంగా అరుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను నైట్ అనమాట రికార్డ్ చేస్తున్నది ఈ వీడియో. ఎందుకంటే పొద్దున మొత్తం బోనాల సాంగ్ పెట్టారు, ఆ సౌండ్ చెవులు మొత్తం చిల్లులు పట్టేటట్లు ఉన్నాయి. ఇంకా వీడియో చేసినాను అనుకోండి అంతే, నా సౌండ్ కంటే ఎక్కువ బోనాల సౌండ్ వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు నైట్ అయ్యేదాకా ఆగి ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా గేస్. అదే మన పరిస్థితి, ఎవరు చెప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి కేవ్ ఎతికిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గైస్, మన ఫస్ట్ ఐరన్ వచ్చేసి దొరుకుతుంది అనమాట. మైనింగ్ చేసేటప్పుడు దొరికింది. ఓకే, మైనింగ్ చేసేద్దాం. 2 ఉన్నాయి. ఓకే, ఇంకా కొన్ని రాను దొరుకుతాయి మనం మైనింగ్ చేస్తుంటే. సో మంచి మైనింగ్ ప్లేస్ వచ్చి నాకు మళ్ళీ కలుద్దాం, లేదంటే ఐరన్ దొరికినప్పుడు. 2000 years later. సో గైస్, ఫైనలీ ఒక మంచి కేవ్ వచ్చేసి మనకి దొరికేసింది అనమాట. ఓకే, చాలా అంటే చాలా పెద్దగా ఉంది గైస్ కేవ్ వచ్చేసి. కాబట్టి జాంబీస్, స్కెల్టన్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. ఓకే, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి దుంకేయచ్చు, కానీ ఎందుకు ఎవరు యాక్షన్ మళ్ళీ స్ప్లిట్ కొడితే ఎక్కడనో పడతారు. ఓకే, అక్కడ ఐరన్ ఉంది గైస్, చూశారు కదా గైస్. ఇంత పెద్ద కేవ్లో ఐరన్ కామెంట్. అందుకే నేను ఇంత పెద్ద కేవ్కి వచ్చాను. చిన్న కేవ్లో అయితే తక్కువ దొరుకుతుంది. ఇంకా చిన్న కేవ్లు దొరకలే కూడా, ఇదే దొరికింది నాకు. ఇందాక దొరికిన కేవ్లో తెలుసు ఎంత దొరికాయి ఐరన్, జస్ట్ 2. దీంట్లో కూడా 2 దొరికాయి, కానీ ముందు చాలా ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే అది ఎంత పెద్ద ఉందో తెలుసుగా. డైమండ్స్ కూడా ఇక్కడనే దొరికేయచ్చు గైస్, కానీ డైమండ్ ఈ ఎపిసోడ్లో కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్ అవన్నీ, లేదంటే హౌస్ వచ్చేసి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీరు చెప్పండి, డైమండ్ మైనింగ్కి వెళ్దామా లేదంటే హౌస్ బిల్డ్ చేద్దామా అనేది. ఓకే, అరే జాంబీ నా కొడుకులు ఇక్కడ కూడా వచ్చేసారు గైస్, దూరం వెళ్ళాలి. అరే అదెందుకు మైండ్ చేస్తున్నారు. ఇక్కడ ఐరన్ ఇక్కడ వచ్చేసి దొరికేటట్లు లేదు, కొంచెం లోపలికి వెళ్దామా లేదంటే ఇక్కడనే ఉందా. అక్కడ వాయిడ్ ఉంది గైస్, అలా పడ్డాం అనుకో వస్తాం. వాయిడ్ కాదు కానీ ఒక చిన్న గుంత లాంటిది, వాయిడ్ అయితే బతుకమా. అరే ఇక్కడైంది గైస్, ఒక్క సుక్క ఐరన్ లేదు. చే డైరెక్ట్ కిందికి దుంకుదామా, సస్తామని భయం ఇస్తుంది. మళ్ళీ దుంకితే సస్తామని, కానీ ట్రై చేసే తోళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు గైస్. అందుకే జై వన్. చూసారు గైస్, నేను ఎమ్మెల్సీ కింగ్ని గైస్. మీ అందరికి ఎన్ని రోజులు చెప్పలేదు నేను. అరే వరే చూసారు గైస్, ఇప్పుడు కూడా బతికా. అదే నూబ్ ప్లేయర్ అయితే ఈ పాటికి ఎట్లా వస్తుందని మీకు అందరికి తెలిసింది. కానీ ఇప్పుడు నేను నూబ్ ప్లేయర్లో అక్కడ బ్రిడ్జింగ్ ఎందుకు చేస్తుంది మీకు అర్థమైపోతుంది. హెల్త్ తక్కువ ఉంది, మళ్ళీ జాంబీలు 2 వచ్చారు గైస్. అలా నేను సత్య అనుకోండి మొత్తం మళ్ళీ ఇక్కడికి కోఆర్డినేట్స్ గుర్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి రావాలి. అన్ని పనులు అడిగేస్తాడని ముందే సావకుండా కేర్ తీసుకుంటున్నా గైస్. అంటే మళ్ళీ నేను మైన్క్రాఫ్ట్ గ్యాప్ ఇచ్చి కూడా ఒక 1 year అయింది గైస్. 1 year నుంచి మైన్క్రాఫ్ట్ ఆడకుండా ఫ్రీ ఫైర్ ఆడుతున్నా. ఇంతకుముందు వచ్చేసి నేను మైన్క్రాఫ్ట్ ఆడుతుంది, ఎందుకంటే నాకు మైన్క్రాఫ్ట్కి ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే నేను మైన్క్రాఫ్ట్ ఎక్కువ ఆడుతాను, ఎందుకంటే అది నా ఫేవరెట్ గేమ్. నా ఫేవరెట్ గేమ్ని మళ్ళీ ఒకసారి ఆడుతుంటే నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి గైస్. అప్పట్లో నేను చిన్నపిల్లోడిని అంటే మరీ చిన్నపిల్లోని కాదులే, కానీ ఏంటో ఒక పిల్లోడు. మళ్ళా ఆ సోది మొత్తం చెప్తే ఎవడరా నువ్వు నన్ను కొట్టుకు వచ్చినావు, మళ్ళా జస్ట్ మిస్రా బాబు నీ వల్ల. ఇద్దరు వచ్చినా 3 వచ్చినా నాకే భయం లేదు. రాంట్రా నాకు కొడకల్లారా అని ఒక్కొక్కరిని వేసి పడేస్తాం. మళ్ళా అరే 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 వరే 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 నో నాగేష్ కొంచెం అరే వరే క్రీపర్ వచ్చిందిరా. అరే మళ్ళీ వరే ఎట్లా తప్పించుకునేది. అరే ఊరికరా అరే అరే ఏంద్రా ఇదే. అరే గేమ్ అరే గైస్, వీళ్ళు నన్ను బతకనిచ్చేటట్టు జరిగేసి ఎట్లా ఒకటి తప్పించుకోవాలి. అక్కడ ఐరన్ కుప్పలు కనిపిస్తున్నాయి, కరెక్ట్ చేస్తున్నామని నాకు వెళ్తుంది. మళ్ళీ వీళ్ళు అరే కొంచెం అన్న గ్యాప్ ఇవ్వండి రా బాబుల్లారా.
అరే అరే ఎండర్మైన్ వాడు అరే ఏయ్ ఏయ్ ఏందిరా అమ్మమ్మ మూసుకొని పోయి క్యాంపింగ్ అయితే పోయి సర్వైవ్ చేయడానికి. అరే డబ్ బ్లాక్స్ అరే 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 ఎటు పోతున్నారని అరే నన్ను స్పైడర్ అరే బ్లాక్ లేక అరే బాబు బాబు అరే 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 ఏయ్ 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 అరే చచ్చిపోయాను గైస్. ఇప్పుడు మళ్ళీ అటు పోవాలి. అంతకుముందు పండుకుందాం. మళ్ళీ జాంబీలు ఎంత పడితే మీకు తెలిసిందే. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అరే ఎడవేంద్ర ఇంతకీ కోఆర్డినేట్స్ ఓకే వచ్చేసాం గైస్. ఈసారి మాత్రం పోయినసారి అక్కడ తప్పు చెప్తున్నా. ఈసారి ఫస్ట్ నేను జాంబీస్ని గెలకుండా నా పని నేను చేసుకుంటా పోతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా. వాళ్ళ పని నన్ను గెలకడం కదా. ఓకే రాలేదులే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అరే వరే వరే స్కెలిటన్ నాకు కూడా వద్దులే ఇంకా మాటలు వస్తున్నాయి. సో గైస్ మళ్ళీ ముచ్చటగా మూడోసారి వచ్చేసాం. ఈసారి మాత్రం సావకుండా నా లూట్ తీసుకోవాలి గైస్. ఫస్ట్ వచ్చేసి నా లూటు ఎడవేందిరా. అరే ఇప్పుడు మళ్ళీ ఈ లూట్ని కూడా ఎత్తుకోలే. లూట్ వచ్చేసి దొరికేసింది కానీ జాంబీస్ మాత్రం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ చేసారు గైస్. ఎట్లా ఒకట్లా సర్వైవ్ చేస్తున్నాం కానీ ఈసారి మాత్రం ఇట్లా వదిలేదు గైస్. ఐరన్స్ వాడు చేసి మామూలుగా కొట్టాను గైస్ ఒక్కొక్కని. ఇప్పుడు వదిలేదు. వీళ్ళు నా ఈగో హట్ చేసారు గైస్. ఇప్పుడు మరీ ఓవర్ చేసేసారు. అస్సలు వదిలేయలేదు వీళ్ళనైతే. ఫస్ట్ మనం పని చేసి ఒక చిన్న ప్లేస్ క్రియేట్ చేసాం. అమ్మది అమ్మ అక్కడ ఓకే ఉంది. మళ్ళీ అక్కడ ఉన్న జాంబీస్ వచ్చి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వుడ్తో బ్లాక్ చేసేద్దాం మొత్తం. అరే బ్లాక్ చేసేసా. ఇప్పుడు కొంచెం ఫుడ్ తిందాం. అరే ఇక్కడ హోల్ ఉందా చూసుకోలేదే. తొందరగా కవర్ చేసేది. మళ్ళీ స్కెలిటన్ కూడా కొట్టేస్తాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అరే ఇది కదరా బ్రెడ్ తయారు చేద్దాం. బ్రెడ్ తర్వాత ఒక ఫర్నేస్ తయారు చేసి మనకి దొరికిన ఐరన్ ఉందిగా దాన్ని మొత్తాన్ని స్మెల్ట్ చేసి మనం అరే ఈ కుక్కలేదు గైస్ ఇట్లా అరుస్తున్నాయి మరీ ఘోరంగా. అసలు నన్ను ఎత్తింగ్ చేసుకొని చేయకుండా ఇంకా మీకోసం ఇప్పుడు కూడా ఎత్తింగ్ చేస్తున్నా గైస్. అంతా నా కర్మ. సో గైస్ యుద్ధానికి అన్ని ఆయుధాలు ఇంకా కవచాలు అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి ఒక్కొక్కరిని కుమ్ముడే. నా కొడకల్లారా ఇప్పుడు రండిరా ఎవడొస్తాడా రండిరా. ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా. అరే ఒక్కడ కనిపించడా. ఫస్ట్ మనం టార్పులు తీసుకున్నాం. సో గైస్ ఇంకా ఫైట్కి ముగ్గురు కలిసి వచ్చారా. ఆగంట కొంచెం వెనకాలకి వెళ్ళి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటా. ఆ కొడకల్లా రండ్రా. ఇంతసేపు నా అక్కడ స్క్వాడ్ మంచిది లేదు. ఇంకా ఆర్మర్ కూడా ఇప్పుడు కూడా అంత మంచిగా లేదు. కానీ మంచిగా లేనందుకు మీరు అడ్వాంటేజ్ తీసుకొని నన్ను కొడతారా. ఆగరా కొంచెం ఫీల్ చేసుకుంటాను. తిని నీ పని చెప్తా నా కొడక. అరే 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 మళ్ళీ హాఫ్ హార్ట్కి వచ్చినారు. అరే ఫుల్ హార్ట్ అదే 1 హార్ట్కి వచ్చినారా. తొందర వాళ్ళు అమ్మమ్మ తొందర ఉరకరా బాబు. ఇప్పుడు అలసిపోతే పని లేదు. ఒరే ఫాస్ట్ వాళ్ళు గైస్. లేదంటే మళ్ళీ చేస్తా. మళ్ళీ సావాలని నేను అనుకోవట్లేదు. సో తొందర ఒరే క్రీపర్ వస్తుంది ఎట్లా తొందర ప్యాక్ చేసుకోరా. అరే అమ్మా ఎట్లా ఒకట్లా తప్పించుకున్నాం గైస్ ఈసారికి. ఓకే ఈసారి కూడా తప్పించుకున్నాం. కానీ ఈసారి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోలేదులే. అంతకుముందు మనం తొందరగా ఫుల్ హార్ట్స్ చేసుకున్నాక తొందరగా వాళ్ళని చంపేద్దాం. మొత్తం హీల్ అయిపోయాయి గైస్. ఈ జాంబీ గాడు ఏంది ఇంత తొందర ఎందుకు పిల్ల బచ్చగాడు ఒకటే షాట్కి ఎలిమినేట్ అయిపోయాడు. సరే చచ్చిపోయాడు. అది కూడా పికెక్స్. అరే అందరకన్నా అట్లా వస్తున్నావు. చేతిలో ఐరన్ స్క్వాడ్ కళ్ళు కనపడవా. క్రీపర్ని బ్లాస్ట్ చేస్తుంది. అరే నా నిజాంలో అనుకుంటామేమరా క్రీపర్గా. నేను ఆ నిజామాడికి చెప్తే దొంగనా కొడుకు చేశాడు.
చాలా పెద్ద దొంగ నా కొడుకు. మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి వేస్తుంది పని అవ్వదు. సరే ఈ ఫైట్ మొత్తం అయిపోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేయడం బెటర్ అనుకుంటున్నా గైస్. ఎందుకంటే ఈ ఫైట్ వచ్చేసి చాలా లాంగ్ అవుతుంది అనమాట. కావాలంటే నేను మళ్ళీ షార్ట్ వీడియోస్లో వచ్చేసి ఈ ఫైట్ చూపిస్తాను. సో మళ్ళీ ఐరన్ మైన్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఐరన్ దొరికింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఐరన్ మైన్ చేయడానికి కూడా చాలాసేపు పడింది. సో అది కూడా స్కిప్ చేసి లాస్ట్ నేను ఫుల్ ఐరన్ ఆర్మర్ చేసుకునే కాడి నుంచి వచ్చేసి మళ్ళీ నీకు చూపెట్టబోతున్నాను. సో గైస్ ఫైనల్లీ మనకు వచ్చేసి ఐరన్ ఆర్మర్ తయారు చేయడానికి ఎంత ఐరన్ కావాలో అంత ఐరన్ వచ్చేసి దొరికేసింది అనమాట. అంతకంటే కొంచెం ఎక్కువే దొరికింది అనుకుంటా. టూల్స్ కూడా చేద్దాం. సో మీరు మాత్రం ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి. సో ఫాస్ట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఐరన్ చెస్ట్ ప్లేట్, లెగిన్స్ మన దగ్గర ముందు నుంచి ఉన్నాయి కాబట్టి, హెల్మెట్, ఇంకా బూట్స్. ఓకే, ఫుల్ ఐరన్ ఆర్మర్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన ఐరన్ తోటి టూల్స్ కూడా తయారవుతాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్క్వాడ్ పికెక్స్ ముందు నుంచి ఉన్నాయి కాబట్టి యాక్స్ ఇంకా షవల్ తయారు చేస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఫినిష్ అయిపోయింది గైస్. సో గైస్ ఈరోజు వీడియోకి ఇంతే. మళ్ళీ వెళ్తాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, టాటా, గుడ్ బై, సీ యూ లేటర్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వెళ్తాం నెక్స్ట్ వీడియోలో. సో బై బాయ్.